ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని రకాల తక్షణ చర్యలు తీసుకుంటుందని పెద్దుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు అన్నారు. మెంథా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు సచివాలయ కార్యదర్శులు, వీఆర్ఓలు, ఇరిగేషన్ శాఖ అధికారులను మండల స్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు మండల తహసీల్దార్ చిన్ని కృష్ణ, ఎంపీడీఓ బి పద్మచలను మానిటరింగ్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. సబ్బవరం జూనియర్ కళాశాల, మల్లునాయుడు పాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేశామని ప్రకటించారు. పరవాడ మండలం మత్స్యకారక గ్రామాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. మంచి పునరావాస కేంద్రాల్లో షిఫ్ట్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వాళ్ళందరికీ కూడా టిఫిన్లు కానీ, భోజనాలు కానీ, అలాగే చిన్నపిల్లలు ఉంటే పాలు కానీ, తాగునీరు కానీ, డాక్టర్ సదుపాయాలు కానీ, ఎలక్ట్రిసిటీ సదుపాయాలు కానీ, ఏదైతే వీక్గా ఉన్న ఇళ్ళున్నాయో వాళ్ళు నానిపోయి పడిపోకుండా వాళ్ళు కూడా బయటికి తరలించే కార్యక్రమాలు కానీ, జనరేటర్లు కరెంటు పోయి గాలి వచ్చిన తర్వాత చీకట్లో పనిచేయలేం కాబట్టి జనరేటర్ ఏర్పాట్లు కానీ, ట్రాన్స్పోర్ట్లు కానీ, పోలీస్ సిబ్బంది ద్వారా ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు కానీ, చెట్లు పడిపోతే ఇమీడియట్గా తొలగించడానికి జేసీబీ మిషన్లు కానీ, ఏమైనా చెట్లు కట్ చేయడానికి రంపం లాంటి కట్ చేస్తూ బయటికి తీసే అలాంటి పరికరాలు కానీ, మొత్తం అన్నీ కూడా గత సందర్భాలను దృష్టిలో పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అధికారులు కూడా ప్రతి జిల్లాకి కూడా ఒక ఐఏఎస్ స్పెషల్ ఆఫీసర్ వేయటం, అలాగే మండలాల్లో కానీ, జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టుకోవటం, అన్ని పార్టీల పొలిటీషియన్స్ నుంచి, మీడియా నుంచి సహకారం కోరటం, అన్ని రకాల ఏర్పాట్లు ఫుల్ ఫ్లెడ్జెడ్గా చేయడం జరిగింది. ఎక్కడా కూడా ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అందరూ అలర్ట్గా ఉన్నాం. ఇప్పుడు మా నియోజకవర్గంలో కూడా పరవాడ మండలం ఉదయగారిని వెళ్ళమన్నాం. ఇరిగేషన్ సిబ్బందిని కూడా తీసుకెళ్ళి ఏదైతే ముందు దారులు ఇవ్వటం కోసం టెంపరీ ఏదైతే చేయగలం ఇమీడియట్గా ఈరోజు అటెండ్ అవుతారు. వాళ్ళని విజిట్ చేసిన తర్వాత కూడా నాకు చెప్పమన్నాను. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడే నేను కలెక్టర్ గారి దృష్టికి, స్పెషల్ ఆఫీసర్ దృష్టికి కూడా అవి పెడతాను. ఎంపీపీ గారు కూడా ఇప్పుడు వెళ్ళి అవి కొన్ని ఫోటోలు కూడా నాకు షేర్ చేస్తే అందరు అధికారులను అలర్ట్ చేస్తానని కూడా తెలియజేస్తాను. ముందు ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ ఇప్పుడు జరుగుద్ది. ఇది అయిన తర్వాత నేను ఆ ఊరేళ్ళు ఎంపీపీ గారు కోరారు, రేపు ఎల్లుండో ఆ ఊరేళ్ళు దానికి అధికారులందరినీ తీసుకెళ్ళి కలెక్టర్ గారు కూడా మొన్ననే రిక్వెస్ట్ చేశాను, ఒక డేటు ఇమ్మని. ఆవిడ ఎప్పుడైనా వస్తానన్నారు. ఏదైతే ఈ తుఫాను తగ్గి వర్షాలు తగ్గుతాయో 2-3 రోజుల తర్వాత కలెక్టర్ గారితో ఈ మండలంలో ఏ ప్రాంతాల్లో విజిట్ చేయాలో మనందరం మాట్లాడుకుని విజిట్ కూడా చేయడం